ఒరే అదంతా కాదు ఇప్పుడు చెఫ్ ఎవరు అసిస్టెంట్ చెఫ్ ఎవరు ఇది వద్దు మాకు ఇలాగ ఇద్దరు చెప్పరా ఏం చేస్తున్నారా చేసుకుంటే చూసారా ఆల్రెడీ మన పీచ్ వచ్చేస్తుంది మా ఓడి పిల్లం ఎవరైతే వస్తుందో గానీ చచ్చిపోయింది. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈరోజు మా ఇంటికి మా ప్రాణాలు తీయడానికి శాండీ వచ్చింది. ఏదో వండి పెడతాను అంటుంది. ఇద్దరం కలిసి చేద్దాం, చూసుకో. పీచ్ మిఠాయి ఎవరన్నా ఇంట్లో చేస్తారేంట్రా పీచ్ మిఠాయి? ఏదో వండి పెడతారంట మాయా, అది కూడా పీచ్ మిఠాయి అంట. నేను ఎక్కడ సంతల్లో స్వీట్ షాపుల్లో తప్ప రైల్వే గేట్ల దగ్గర అమ్ముతారు. అది ఎప్పుడు నేను ఇంట్లో తినలేదు, అసలు ఎలా చేస్తారో కూడా తెలియదు నాకు. ఎప్పుడైనా చేసావు ఇంత ముందు? కూడా ఎప్పుడు చేయలేదంట, ఇదే ఫస్ట్ టైం అంట. యూట్యూబ్ లో చూసారంట, చూద్దాం పదండి ఎలా చేస్తారేంటో. దానికి ఏమేం కావాలండి? మైదా పంచదార, మైదా పిండి, శనగపిండి, పాకంలో వేయడానికి నిమ్మకాయలు, నెయ్యి. నెయ్యి అదే వాడాలి, ఏదన్నా వాడచ్చు? ఏదైనా స్టవ్ వెలిగించుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించకుండా చేయలేమా? స్టవ్ వెలిగించుకుంటే ఎలా చేస్తారు? తర్వాత కడాయి పెట్టుకొని నెయ్యి ఎంత వేసుకోవాలి? ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఈ అంత కావాలితే అంత వేసేయడమే, నెయ్యి మంచిదే కదా. సరిపడినంత ఇప్పుడు ఏంటి నేను చెప్తా. ఇటీ శనగపిండి 1 కప్పు కొలత కోసం, ఇది 1 కప్పు శనగపిండి, మళ్ళీ ఇదే కప్పు మైదా పిండి వేసుకుని ఆ నెయ్యిలో వేయాలి. అంతే కదా సార్? ఏంటో చేస్తున్నారు. అమ్మో, మరి మైదా ఎప్పుడు వేస్తావు? అది కలిపేస్తున్నావు మైదా? నువ్వు టెన్షన్ పెట్టక నేను వేస్తున్నాను. మైదా త్వరగా అది నిండా వేసాం కదా. మరి నిండా అయ్యే అవసరం లేదురా, వీడియోలో నిండా లేదనుకుంటా. చెప్పేస్తున్నాడు, వీడియోలో చూస్తుంది. నెయ్యి సరిపోలేదు అనుకుంటా సండి. నెయ్యి అంతా ఏమైంది సండి? విరోచనాలు గట్ట ఏం అవ్వవు కదా? విరోచనాలు అయితే మంచిదే కదా, బోర్డు ఉంది సెంతం. మీకుందేమో, నాకేం లేదు. రోజుకి నేనే ఆ గదిలో వంట చేస్తున్నప్పుడు పిత్తలు అంటారంటారా మీరు? ఎంతసేపు చేయాలి ఇలాగా? ఆ వీడియోలో ఇలా లేదు కదా సండి. ఎడిటింగ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇలా ఫ్రై అవ్వాలని. అమ్మో మాడిపోతుంది సండి. మాడిపోవట్లేదు, నువ్వు టెన్షన్ పెట్టకు. రే అది మాడిపోయిన స్మెల్ కాదు, నెయ్యి స్మెల్. అది నెయ్యి స్మెల్ తయారవుతుంది. స్మెల్ వస్తుందా? ఈ స్మెల్ ఏంటిది? అంతే, అలాగే వస్తుంది. ఇంతకుముందు 10 సార్లు చేసింది, వీడియోలో చూసి చేసేస్తుంది. ఈ రోస్ట్ అయింది కదా, ఆ స్మెల్. అది మాడిపోయింది, అదే చెప్పాను మాడుతుంది. మాడిపోలేదు, మాడిపోయింది అంటున్నావు. కమ్మగా ఉంది శనగపిండి. చైల్డ్ ఆర్టిస్ట్ బాగా ఎక్కువ కమ్మగానే వస్తుంది. బాగుందిరా, చూడరా. ఇప్పుడు ఏం చేయాలండి? వాటర్ పాకం పట్టుకోవాలి, పంచదార పాకం. పంచదార వేయాలా? పంచదార పాకం, పంచదార లేకుండా పాకం. పంచదార వేస్తారు అని నేను అనుకుంటున్నాను. 2 కప్స్. 2 కప్పులు అంటే చచ్చిపోతాం సండి. రే పాకం అయిపోయిన తర్వాత షుగర్ తగ్గిపోతుంది. ఇంత ఉండవుతుంది అది, అంతే. ఏం చేస్తున్నావు? 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు చాలా? చాలు. 2 కప్పులు షుగర్ కి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. నాకేం అర్థం కావట్లేదు దేవుడా. నీకు పాకం చేయడం కూడా రాదా? నేను మైసూర్ పాక్ చేశాను చాలా. మైసూర్ పాక్ చేసింది? మైసూర్ చేసావు సండి? కాదు, నేను నిజంగానే చేశాను మైసూర్ పాక్ మా ఇంట్లో. నిమ్మకాయ పిండు అప్పుడే కదా. ఆగు, ఎప్పుడు చెఫ్ తనరా? వీడియో చూసాను నేను కూడా తనతో పాటు. వీడియో తీసుకోను. షుగర్ అంతా కరిగిపోయాక అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. ఏం చేస్తున్నారా? వీడియో చూద్దరు మర్చిపోయారు. వంట మధ్యలోకి వచ్చిన తర్వాత వంట మర్చిపోయారు. అయ్యా చెప్పు చూపిస్తున్నాను. నిమ్మకాయ ఎప్పుడు వేయాలని చిన్న డౌట్, అంతే. అంత మించి చేయలేదు, ఇంకా అన్ని వచ్చు మాకు. ఇప్పుడు అలా నిమ్మకాయ పిండితే నిమ్మకాయ పిండితే ఏంట్రా సర్పేమన్నా వేసారేంట్రా? మరొక వచ్చేస్తుంది.
సర్ప ఏమైనా వేసారని మర్చిపోయి మరుగుతున్నప్పుడు అలాగే వస్తుంది స్మెల్. ఏం తెలుసురా నీకు, నిమ్మకాయ వేసాం కాబట్టి వస్తుంది. నేను మర్చిపోయాను. ఈవిడ చెప్పు, ఈవిడ అసిస్టెంట్ చెప్పు, వీళ్ళకి నేను కెమెరా మ్యాన్. జీవితం మన మీద పాకం అయిందా లేదా చెక్ చేసుకోవాలి కొంచెం వాటర్ లో వేసుకొని. ఇది ఉంది కదా షుగర్ది, ఇది గట్టిగా అయిపోవాలి, ఇలా ఉండలా అయిపోవాలి, సౌండ్ రావాలంట. ఇలా సౌండ్ రావాలి, అలా సౌండ్ రావాలంట. అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టు. నెయ్యి రాసుకున్న గిన్నెలో ఇలాగ పాకం పట్టుకున్న పంచదార అంతా వేసుకోవాలి. సూపర్. అది అలా రావాలి, మనం చేస్తే అలానే ఉంటుంది. మొత్తం అయిపోయిందా చూద్దాం. చూడండి ఇంతవరకు వచ్చింది రాదా? ఇంతవరకు ఎవరికన్నా వస్తుంది. ఫోన్ కిస్కా గొట్టం గడికి అసలేం టాస్క్ ఇప్పుడే ఉంది. అది ఏమీ లేదు, పంచదార పాకం చేసింది అంతేనంటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా చెయ్యండి చెప్తాను. ఇది చల్లారాలి. ఇప్పుడు ఇది ఎలా అవ్వాలి తెలుసా? ముసలోళ్ళు జుట్టు ఉంటుంది చూడు, వైట్ హెయిర్, ఆ కలర్ లో రావాలి. అంటే నీ హెయిర్ లాగా. నా హెయిర్ ఏం ముసలోళ్ళు రాలేదు. ఇప్పుడు ఏంటి, ఏం చేస్తున్నారు సార్? ఇది జల్లెడ పట్టాలి, పడితే నాకు తెలుస్తారు. ఎందుకు పట్టాల్సండి? జల్లెడ పట్టాలని వీడియోలో ఉంది కనుక. అమ్మో అమ్మో అమ్మో, మొత్తానికి సాధించిందిరా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? పీచు మిఠాయి చేయాలి. అది ఎలా ఉందో తెలుసా? తీర్థాల్లో జీళ్ళు అమ్ముతారు కదా, జీళ్ళు అమ్ముతారు చూడు. చేతికి నెయ్యి రాసుకుంది. చపాతీ పిండి కలిపేయడమేనా? కాలిపోతుంది. అరే కొత్త బిజినెస్ అడగమ్మా. స్వీట్ల బిజినెసా? కాదు, తీర్థంలో జీళ్ళు బిజినెస్ పెట్టారు. ఎంతసేపు లాక్కోవాల్సి అండి? అలాగా లాగాలి, ఇది వైట్ కలర్ లో రావాలి. అందులోనే చెయ్యాలా, పిండిలో చెయ్యాలా? పిండిలో కూడా చెయ్యాలి. ఇప్పుడు ఫస్ట్ ముందు ఇందులో చెయ్యాలి, ఫస్ట్ ఇలా చెయ్యాలి, మళ్ళీ చెఫ్ పిండిలో పెట్టాలి. అలాగా ఈ పిండిలా వేసుకోవాలి దీనిపైన. ప్లేట్ సరిపోలేదా? ప్లేట్ సరిపోలేదును. ఇదిగో ఈ రింగ్ మాత్రం ఎరగకూడదు, ఇలాగా రింగిల్ కింద చేసుకో. ట్విస్ట్ ఏంటంటే అన్ని చేస్తాం కానీ ఇప్పుడు పీచు మిఠాయి వస్తుందో రాదో తెలియదు. రాకపోతే పగిలిపోద్ది, నీకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతావు ఈ సరుకులు అన్నట్లకి. ఇచ్చేస్తాను. కేజీ పంచదార వాడేసింది. వస్తుందిరా మా రింగ్ ఇరగకుండా ఫాస్ట్గా పేషెన్స్తో చేసుకుంటే చూసారా, ఆల్రెడీ మన పీచ్ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? అందులో ఇంచి అదిగో 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 కష్టపడి చేసాం. మళ్ళీ 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 మడత పెట్టు ఇంకో అది. యాక్చువల్లీ ఇంకా పెద్ద గిన్నె ఉంటే పెద్ద గిన్నెలో చేసుకోవాలి, మనకి అంత అవైలబుల్ లేదు కనుక ఇప్పుడు ఫస్ట్ నన్నే బలి చేశారు మా తినమని. చూడ్డానికి అయితే బాగానే ఉంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది సార్. నేను చెప్పనా, తీర్థంలో జీడి తిన్నట్టుంది కదా. సోంపాపుడు అంటే నోట్లో వేసుకోగానే సప్పలిస్తే కరిగిపోవాలి. సప్లిచ్ ఎందుకు తినేస్తున్నావు? నువ్వు ఎందుకు తినేస్తున్నావు మరి? పాకం పాకం పాకంలాగే ఉంది. చల్లారాలమ్మాయి, అది చల్లారకుండా తినేస్తున్నాడు. లేదు, వీళ్ళు చేసిన తప్పులేంటి చెప్పనమ్మా. ఒకటి, శనగపిండిని మైదా పిండి ఎక్కువసేపు వేపుకోవాలి నెయ్యిలో. నెయ్యి కూడా సరిపడినట్టు నెయ్యి వేయలేదు మీరు. వేపుతుంటేనేమో మాడిపోతుంది మాడిపోతుంది, వద్దు తీసి తీసి ఈడే అన్నాడు, నేనే సాక్ష్యం. ఈడే అన్నాడు, వీడియోలో కూడా చెప్పాడు. నేనేం అనలేదు, ఇది సరిగ్గా చేసుకోవాలి. ఆ సాగ తీసేది కూడా తెలుసా, చేత్తో చెయ్యాలి, వేడిగా ఉంటది. అది చేస్తుంటే వీడియో చూసాకే చెయ్యన్నాడు. లేట్ అయిపోయింది. అది ఈడు తప్పే. అన్ని నా తప్పులే, తప్పులే ఎలా అయింది ఇది? ఫస్ట్ టైం కదా అలా వస్తుంది. అలా కాదు, ఓన్లే కష్టపడ్డారులే, బాగుంది. నెక్స్ట్ టైం ఏం లేదు. మా ఓడి పిల్లం ఎవరైతే వస్తుందో గానీ చచ్చిపోయింది. సూపర్ శాండీ, థ్యాంక్ యూ సో మచ్ శాండీ, థ్యాంక్ యూ. సూపర్ రవలి, థ్యాంక్ యూ. అబ్బా రాళ్ళు రోడ్లో. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతున్నా. ఇలాంటివి మరెన్నో చేస్తా ఉండండి మీరు కూడా. చేస్తే చేశారు కానీ మా వీడియో చూసి చేయకండి. యూట్యూబ్ లో ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి. చూసి పర్ఫెక్ట్ గా చేసుకుంటారు. నీలా టెన్షన్ పెట్టేవాళ్ళు ఉండదు. అది మెయిన్. మీరు అలాగే వాగుతూ ఉంటారు. మీరు లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి, జై. ఏమైనా కుదిరితే ఇలా ఎండ పెట్టుకోండి కొంచెం.